మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, పెరుగుతున్న దిగుమతుల భారం, రూపాయి విలువపై ఒత్తిడి ఇవన్నీ కలిసి భారత ఆర్థిక వ్యవస్థపై కొత్త చర్చకు దారితీస్తున్నాయి. దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టడం, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం, బంగారం నిల్వల నిర్వహణపై వస్తున్న వార్తలు ప్రస్తుతం ఆర్థిక రంగంలో హాట్ టాపిక్గా మారాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న అనేక అంతర్జాతీయ పరిణామాల మధ్య భారత్ కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్కు ఇది అదనపు భారమవుతోంది. తాజా గణాంకాల ప్రకారం భారత్ వద్ద ప్రస్తుతం సుమారు $681 బిలియన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి. కొన్ని నెలల క్రితంతో పోలిస్తే ఈ నిల్వల్లో తగ్గుదల నమోదైంది. అయితే ఈ తగ్గుదల కారణంగా దేశం వెంటనే సంక్షోభంలోకి వెళ్లిపోతుందనే అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణులు సమర్థించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫారెక్స్ నిల్వలు కలిగిన దేశాల్లో భారత్ ఇప్పటికీ ముందంజలోనే ఉందని వారు చెబుతున్నారు. ఇదే సమయంలో అమెరికన్ డాలర్ ప్రపంచ మార్కెట్లలో బలపడుతుండగా రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతోంది. డాలర్ బలపడడం వల్ల దిగుమతుల ఖర్చు మరింత పెరుగుతోంది. ముఖ్యంగా చమురు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పారిశ్రామిక ముడి సరుకుల దిగుమతులపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రూపాయి విలువలో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిరంతరం చర్యలు తీసుకుంటోంది. విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో అవసరమైనప్పుడు జోక్యం చేసుకుంటూ రూపాయి స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్బీఐ వద్ద ప్రస్తుతం సుమారు 880 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇక దేశ ఆర్థిక వ్యవస్థలో మరో ప్రధాన అంశం ఎగుమతులు, దిగుమతుల మధ్య ఉన్న అంతరం. భారత్ ఎగుమతులు పెరుగుతున్నప్పటికీ దిగుమతుల విలువ మరింత ఎక్కువగా ఉండటంతో వాణిజ్య లోటు పెరుగుతోంది. ముఖ్యంగా చమురు, బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులు అధికంగా ఉండటం విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడిని పెంచుతోంది. ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం రూపాయి బలహీనపడటం సాధారణ ప్రజల జీవితాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వంట గ్యాస్ ధరలపై కూడా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిని 1991 తరహా ఆర్థిక సంక్షోభంతో పోల్చడం సరైనది కాదని పలువురు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా ఉందని, ఫారెక్స్ నిల్వలు గణనీయంగా ఉన్నాయని, బ్యాంకింగ్ వ్యవస్థ కూడా మరింత పటిష్టంగా ఉందని వారు తెలిపారు. ఇక దేశ ప్రజల వద్ద ఉన్న బంగారం కూడా భారత ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద బలంగా పరిగణించబడుతోంది. అంచనాల ప్రకారం భారత కుటుంబాలు, దేవాలయాలు, బ్యాంకు లాకర్లలో కలిపి దాదాపు 30,000 టన్నులకు పైగా బంగారం నిల్వ ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ బంగారం పెద్ద మొత్తంలో ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా నిల్వ రూపంలోనే ఉండిపోతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వంటి పథకాలను ప్రవేశపెట్టింది. ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలన్నదే ఈ పథకాల ప్రధాన ఉద్దేశం. దీంతో బంగారం దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు దేశ విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్న ఈ సమయంలో భారత్ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక సంస్థలు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయి. రూపాయి స్థిరత్వం, విదేశీ మారక ద్రవ్య నిల్వల రక్షణ, ద్రవ్యోల్బణ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఫారెక్స్ నిల్వల తగ్గుదల, రూపాయి బలహీనత,
దిగుమతుల భారం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం భారత్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే అంతర్జాతీయ పరిణామాలు ఎలా మారతాయనేది భవిష్యత్ పరిస్థితులను నిర్ణయించే కీలక అంశంగా మారనుంది. साथियों, हमें विदेशी मुद्रा बचाने के जो भी रास्ते हम लोग अपना सकते हैं, हमें बचाना होगा. साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा.